పడుకొని ఉన్న చంటిని చూడ్డానికైతే చంచలమ్మ వస్తూ ఉంటుంది. అలా పడుకొని ఉన్న చంటిని అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది చంచలమ్మ. ఇక చంటి అయితే అలా పడుకొని ఉంటాడు. అలా పడుకొని ఉండగా సింధూర అయితే బయటికి వస్తూ ఉంటుంది. "ఏంటత్తమ్మ మీ కొడుకుని చూడ్డానికి వచ్చారా?" అని చెప్పేసి చంచలమ్మని చూస్తూ అంటూ ఉంటుంది. అలా అనగానే "అవును" అని చెప్పేసి అంటుంది సింధూర. "ఏంటో అత్తమ్మ" అని చెప్పేసి అంటూ సింధూర అనేసరికి వీడి మీద కొంచెం దివేసినట్లుగా అనిపించింది. చూడాలనిపించింది. అందుకే చూడ్డానికి వచ్చాను. మాట్లాడకు మళ్ళీ లెగిసిపోతాడు అని చెప్పేసి అంటుంది చంచలమ్మ. ఏంటో మీరేంచి ఆయన మీ ముందు ఉండేటప్పుడు సరిగ్గా మాట్లాడరు. కానీ తన మీద బెంగెట్టేసుకుంటారు. ప్రేమ చూపించేస్తారు అని చెప్పేసి అంటుంది. అలా అనేసరికి ఆయనేమో మీరు లేనప్పుడు మీ గురించి తలుసుకొని మీ గురించే మాట్లాడతారు. ఏంటో అత్తమ్మ మీ ప్రేమలు మీరు నాకు అస్సలు ఏం అర్థం కావడం లేదు అని చెప్పేసి చంచలమ్మతో అయితే సింధూర అంటూ ఉంటుంది. అలా అనగానే సింధూరతో చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక చంటి అయితే అలా పడుకొని ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే తన ఇంటికి వెళ్ళి అక్కడైతే కూర్చొని చంటి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించి కల అయితే వస్తూ ఉంటుంది. ఇక చంటి ఒక చెట్టు దగ్గర ఏదో తీయబోతూ ఉండగా ఆ దగ్గర అలా తణుపులో ఉంటుంది. ఇక చంటి కాలికైతే పాము కరిచేస్తూ ఉంటుంది. అలా పాము పొడవగానే ఒక్కసారిగా అమ్మ అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు చంటి. అలా కేకలు వేయగానే చంటి అనేది అరుస్తూ ఉంటుంది చంచలమ్మ. ఇది నిజమేనా అనైతే భయపడుతూ ఉంటుంది చంచలమ్మ.